హైదరాబాద్ జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మల్లాపూర్తో పాటు బంధువుల నివాసాలు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే జలమండలి జీఎంకు సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో 1,10,00,000 నగదు, సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి సోదాలను చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. హైదరాబాద్లోని ఏసీబీ అధికారులు వరుసగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 8 చోట్ల ఏదైతే ఆకస్మికంగా తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా జలమండలి జనరల్ మేనేజర్, అంటే రెడ్ హిల్స్లో ఉన్న జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ నివాసంలోని ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోని ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సోదాల్లోని సుమారు 100 కోట్లు ఆస్తులు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే అదే ఇంట్లోని ముఖ్యంగా 1.10 CR ఏదైతే అమౌంట్ కూడా ఉంది, అంటే డబ్బులు కట్టలు కూడా అక్కడ అవుతున్నాయి. వాటిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే వాటన్ని లెక్కించేందుకు కూడా మిషన్లు కూడా తీసుకొచ్చి మరి అక్కడ ఉన్న అమౌంట్ మొత్తం కూడా లెక్కిస్తున్నారు. అలాగే 1 కేజీ బంగారం కూడా గుర్తించారు. అలాగే మరొక పక్క హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీలోని 3 ప్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అలాగే నిజామాబాద్లోని 3 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే అనంతలక్ష్మి కుమార్ నివాసంలోనే కాకుండా అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలోని ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే మరికొన్ని బ్యాంకు లాకర్స్ కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఇటు బ్యాంకు లాకర్కి సంబంధించి కూడా ప్రస్తుత వివరాలు అయితే తీసుకుంటున్నారు. అయితే వాటిని కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా జలమండలి జనరల్ మేనేజర్గా ఏదైతే అనంతలక్ష్మి కుమార్ అయితే పనిచేస్తున్నారో ఈ నేపథ్యంలోనే ఇటు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏసీబీ అధికారులు ఒక్కసారికి ఈరోజు దాడులు నిర్వహించడంతో కూడా భారీ అవినీతి తిమింగలం బయటపడిందనే చెప్పొచ్చు. సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అంటే మార్కెట్ విలువ ప్రకారం సుమారు 100 కోట్లు అయితే ఉంటుంది. అయితే 1 కేజీ బంగారంతో పాటు లిక్విడ్ క్యాష్ కూడా ఇప్పటికే పట్టుకున్నారు. వాటన్నిటిని ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. అలాగే ఈ జలమండలిలో అంటే పనిచేసే సమయంలోని ఏమేం కాంట్రాక్ట్స్ తీసుకున్నారో, అయితే ఏమేం కాంట్రాక్ట్స్ రిలీజ్ చేశారో, ఏవే బిల్స్పై సంతకాలు చేశారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదైతే సుమారు 100 కోట్లు విలువ చేసే ఆస్తులు అయితే గుర్తించారు కాబట్టి ఇంకా బ్యాంక్ లాకర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే బ్యాంక్ లాకర్స్ కూడా ఈరోజు ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దాంట్లో కూడా ఇంకా డబ్బు, నగదుతో పాటు ఏదైతే కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు యమున. రైట్, థ్యాంక్ యూ కుమార్. హైదరాబాద్ జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మల్లాపూర్తో పాటు బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే జలమండలి జీఎంకు సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో ₹1,10,00,000 నగదు, సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి సోదాలను చేయనున్నారు.